హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంజీవ్ బాకి. ఇవాళ జోకుల హంగామా నవ్వుల నజరానా చెప్పేసుకుందామా? మరొకసారి ఒక స్కూల్లో ఎల్కేజీ క్లాస్లో పిల్లలకి 1 2 3 నేర్పిస్తుంది టీచర్ గారు. అయితే అందరికంటే అత్యుత్సాహంగా ఒక కుర్రాడు 1 2 3 4 అలా చెప్పేస్తుంటే అరే నువ్వు చాలా స్పీడ్గా చెప్తున్నావు, నీకు ఎంతవరకు వచ్చో అంతవరకు చెప్పరా అనగానే 5 6 7 8 9 10 జాకీ క్వీన్ కింగ్ మా తాత చెప్పాడు అన్నంట. చూసారా వాళ్ళ తాత ఏం నేర్పాడు? మరి అందుకనే మాడు బాగా పట్టేసాడు అనమాట. మరి అలా ఉంటుందన్నమాట. ఒకసారి పెద్ద జమీందార్ గారు, ఎవరు వారసులు లేరు, కోట్ల కొలది ఆస్తి. అయితే ఆయనకు ఒక నమ్మిన బంటు ఉండేవాడు అనమాట, నౌకరు. ఏం ఆలోచించాయంటే జమీందార్ గారికి ఎవరు లేరు కనుక మనం ఆయన మంచి చేసుకుంటే ఏమైనా ఆస్తిలో మనకు కొంత రాస్తాడని చెప్పేసి ఆయన చాలా ఇష్టపడే ఒక కుక్క, దానికి గజ్జి పట్టింది. ఆ గజ్జి కుక్క దగ్గరికి ఎవరు వెళ్ళటం మానేశారు. అయితే ఈ నౌకరు మాత్రం ఆ గజ్జి కుక్కకి సపర్యలు చేసి ఆయన మనసు గెలుచుకొని ఆస్తిలో ఏదో కొట్టేద్దాం అనుకున్నాడు. కష్టమైనా కూడా కొంచెం ఇబ్బందిగానే ఆ గజ్జి కుక్కకి రోజు స్నానం చేయించడం అన్ని ఆ కార్యక్రమాలన్నీ చేయడం మొదలుపెట్టాడు. కొంతకాలానికి జమీందార్ గారు చనిపోయారు. ఆ లాయర్ గారు వచ్చి ఆయన యొక్క విలువనామా చూసి జమీందారు గారికి ఉన్న యావదాస్తి అనాథాశ్రమాలకి ఆయన ఎంతో ఇష్టపడిన గజ్జి కుక్కని ఆ నౌకరికి రాశారు అని చెప్పారు. అదే మరి మనం అప్పుడప్పుడు వింటుంటాం, అనుకున్నదొకటి అయినది ఒకటి బోతా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. ఆ సామెత అయిపోయింది అనమాట ఆయన పని. అలా ఉంటుందండి ఒక్కోసారి. అలాగే ఒకసారి ఒక అతను వచ్చి, ఏమండి మేమండి పిలవండి, ఏంటి అసలు ఆ కొట్టి పనులు? మీ వాడు పెద్ద రాయి తీసుకొని కొట్టాడు, కొంచెం ఉంటే మా వాడి కన్ను పోయేది, పక్క నుంచి రాసుకుంటూ పోయింది, ఏంటి ఆ పనులు పిలవండి అనగానే వాళ్ళ నాన్న చాలా గర్వంగా, ఏమండి ఇదిగో ఆ రాయి విసిరింది మా వాడు కాదు. అదేమిటండి? అవునండి, ఇక మా వాడు విసిరాడంటే గురి తప్పే ప్రశ్నే లేదు, కన్ను పోవాల్సిందే. మరి అది గురి తప్పింది అంటే మా వాడు కాదు, అంతే. చూసారా, అలాంటి తండ్రులు కూడా అక్కడక్కడ ఉంటారన్నమాట. దానికి కూడా గర్వపడుతున్నాడు ఆయన. ఏం చేస్తాను చెప్పండి. ఒకసారి ఒక పెద్ద ఆయన అడుగుతున్నాడు, గురుగారు ఇంగ్లీష్లో సైలెంట్ లెటర్స్ చాలా ఉన్నాయి, మరి తెలుగులో లేవా? లేకనైనా తెలుగులోనూ ఉన్నాయి నాయన. పెళ్ళైన తర్వాత అమ్మాయి తండ్రి వాళ్ళ అమ్మాయిని అబ్బాయి చేతిలో పెడుతూ అప్పగిత్తలు ఉంటాయి కదా, అప్పుడు చెప్తాడు అనమాట, బాబు అమ్మాయి జాగ్రత్త అని చెప్తాడు. కానీ ఈ మధ్యలో సైలెంట్ వర్డ్స్ నువ్వు జాగ్రత్త, ఆ నువ్వు అనేది తీసేస్తాడు అనమాట. అదే సైలెంట్ బాబు. పాపం ఆయనకున్న ఎక్స్పీరియన్స్ తో ఆయన చెప్పాడు. అది అలా ఉంటుంది అనమాట. ఈ ఒక భర్త భార్యతో విసిగి వేసారిపోయి దేవుడి మందిరంలోకి వెళ్ళి, భగవంతుడా నాకు ఈ జీవితం ఎందుకు, మా ఆవిడతో పడలేకపోతున్నా, అందుకే నన్ను తొందరగా నీ దగ్గరికి తీసుకెళ్లిపో స్వామి అన్నాడు. ఇది పక్క నుంచి వాళ్ళ ఆవిడని ఆయన ప్రార్థన చేసి వెళ్ళిపోయిన వెంటనే ఈవిడొచ్చి, స్వామి మా ఆయనతో వేగలేక చేస్తున్నా, తొందరగా నన్ను నీ దగ్గరికి తీసుకెళ్లిపో స్వామి అని దండం పెట్టుకుంది. ఇది పక్క నుంచి హస్బెండ్ ని అటు వెళ్ళిందో లేదో వెంటనే మళ్ళీ మందిరంలోకి వచ్చి, స్వామి తూచ్ నా కోరికను మాత్రం క్యాన్సిల్ చేయి, మా ఆవిడ కోరుకున్న కోరికను మాత్రం నిజం చేయి స్వామి చాలు. నిజంగా తెలివిగా దండం పెట్టుకున్నాడు. అలాంటి హస్బెండ్లు అక్కడక్కడ ఉంటారండి, జాగ్రత్తగా ఉండాలి సుమా. అట్లాగే కొంతమంది భార్యల్లో కూడా తెలివైన భార్యలు ఉంటారండి. ఒకసారి పక్కింటి ఆవిడ అడుగుతుంది, ఏమే మీ ఆయన నెల ఒక కొత్త చీర కొనుక్కొని నీకు తీసుకొచ్చేస్తాడు, ఈ మంత్రం వేసావే వాడా? నేనేమంటానంటే, ఏమంటా నేను మా పుట్టింటికి వెళ్ళి 4 రోజులు ఉండి అప్పుడు ఒక చీర పెట్టించుకొని వస్తా, ఈ 4 రోజులు మీరే వండుకొని తినాలి అని అంట. అంతే, మరుసటి రోజుకి కొత్త చీర నా చేతిలో ఉంటుంది. అదే మంత్రం. చూసారా ఏం తెలియదేంట్లో. మరి ఇది ఆడాళ్ళకి మంచి చెట్క కదా. జడ్జి గారు అడుగుతున్నారు, ఏమ్మా మీ ఆయన అంతగా చెతకబాదావు దేనికి? లేకపోతే కాంతం ఆ కళ్ళజోడు అందుకో అంటాడా? అదేమిటమ్మా కళ్ళజోడడం కూడా అంత తప్ప, దానికే అంతగా చెతకబాదాలా? అరే నా పేరు తాయారు, మధ్యలో ఈ కాంతం ఎవరో నాకు తెలియాలి అని చెప్పి బాగా చెతకబాదారు, తప్ప? చూసారా, పొరపాటున టంగ్ స్లిప్ అయింది అనుకోండి, తాయారు అని పోయి కాంతం అన్నాడు, అంతే, అవుట్. జాగ్రత్తగా ఉండాల్సిందా. ఒకసారి ఆఫీసర్ కోపంగా, ఆఫీస్కి ఏంటి అంత లేట్గా వచ్చావు అంటే, సార్ పొద్దున్న కూరగాయలు తరుగుతుంటే ఏలు పోసుకుపోయింది సార్, అందుకే లేట్ అయింది. ఏంటే కూరగాయలు తరుగుతున్నావా అందుకే లేట్ అయిందా?
ఆ మాట చెప్పడానికి సిగ్గులేదు. ఇక 25 ఏళ్ళుగా కూరగాయలు తరుగుతున్నా, ఇక్కడ ఒక్కసారి కూడా వేలు తగల తెలుసా? ఏమండి, ఆఫీసర్స్ అయినా క్లర్క్ అయినా హస్బెండే కదా. ఒకసారి ఒక భార్య గోముగా అడుగుతుంది అనమాట, ఏమండి నేను ఇంట్లో లేనప్పుడు మీకు ఈ ఇల్లు ఎలా అనిపిస్తుంది? నువ్వా ఇంట్లో లేనప్పుడా? బూత్ బంగ్లాలా ఉంటుంది, బూత్ బంగ్లా. ఆహా, మరి అదే నేను ఇంట్లో ఉన్నాను అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? కట్నం తీసుకొని మరీ పోతాన్ని తెచ్చుకున్నట్టు ఉంటుంది అంతే. మరి ఆ తర్వాత ఎలా వాయించిందో వాళ్ళెవడో మనకైతే తెలియదండి. భార్య హస్బెండ్తో, ఏమండి నేను మంచిదన్నా ఆ ఎదురింటి పంకజం మంచిదా చెప్పండి చూద్దాం. నేను ఎలా చెప్పగలనే? ఇదిగో సమాధానం చెప్పలేని ప్రశ్నలు మాత్రం అడగొద్దని చెప్పానా? అదేమిటండి, ఇప్పుడు అన్నం ఉడికిందా లేదా ఒక్క మెతుకు కొట్టుకొని చెప్పట్లా, పగిలి చెప్పండి అంటే నువ్వు అన్నం గనక అలా చెప్పగలనే, కానీ ఎదురింటి పంకజం రసగుల్లా తింటూగాని చెప్పలేను. రసగుల్లా చెప్పాడు కానీ తర్వాత ఆయన ఒళ్ళంతా గుల్లైంది, ఆ సంగతి వేరే అనుకోండి. అలా ఉంటుంది అన్నమాట. సమాధానాలు చెప్పి ఒళ్ళు గుల్ల చేసుకోవడం అంటే అదే. ఎపిసోడ్ నుంచి చెప్పుకోండి చూద్దాం అని ఒక 3 ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతా. మీరు సమాధానాలు కామెంట్ రూపంలో ఇవ్వండి. ఎవరు బాగా చెప్తారో చూద్దాం. ఒకవేళ తెలియకపోతే నెక్స్ట్ నా వీడియోలో దానికి సమాధానాలు చెప్తాను. అండి, నా మొదటి ప్రశ్న, ఉదయం 4 కాళ్ళు, మధ్యాహ్నం 2 కాళ్ళు, మళ్ళీ రాత్రి 3 కాళ్ళు. సమాధానం చెప్పండి చూద్దాం. మరి నా రెండో ప్రశ్న, చక్కగా ఆకు వేసి అన్నం పెడితే ఆకు తీసి అన్నం తిన్నాడంట, అదేంటో చెప్పండి చూద్దాం. ఇక నా మూడో ప్రశ్న, కుయ్యదు, మేయదు, త్రాగదు, కానీ కూర్చొని కున్నెడు పాలు ఇస్తుంది, ఏంటో చెప్పండి చూద్దాం. మరి 3 ప్రశ్నలు. ఈ 3 ప్రశ్నలకి సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో ఇవ్వండి. చెప్పుకొని చూద్దాం. ఎపిసోడ్ 2లో దీని ఆన్సర్స్ నేను ఇవ్వడం జరుగుతుంది. ఇలా మనం హ్యాపీగా నవ్వుకుంటూ చక్కటి జోక్స్ వినాలి అంటే సంజీవ్ బాకీ సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో జోక్స్ వినండి. ఇలాంటి క్వశ్చన్స్ కూడా రాబోయే ఎపిసోడ్ లో ఉంటాయి, వాటికి కూడా సమాధానం చెప్పండి. ఇట్లు మీ సంజీవ్ బాకీ.